హలో గైస్, చూస్తురుగా మా బండి అయితే రెడీ అయిపోయింది. మేము ఇంకా స్టార్ట్ అయిపోవాలి మా విలేజ్కి. ఎందుకంటే తీజ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము స్టార్ట్ అవుతున్నాం. బండి అయితే రెడీ అయింది. చుట్టుపక్క పోవాలంటే బ్లాక్ అయింది గైస్, అందుకే మేము చుట్టూ తిరిగి పోవాల్సింది ఇప్పుడు. బాబా బాబా ముందుగా ఇక్కడ లొకేషన్ మాత్రం ఏకదమ్ వెదర్ మాత్రం మస్తు ఉంది. పెద్ద పెద్ద కొండలు, చుట్టూ నీళ్లు, అడవి. మేము మాత్రం ఇక్కడికి వచ్చేసినాం. ఇగో మా బండి ఇక్కడ పార్క్ చేసి 500 మీటర్స్ నడుచుకుంటూ పోవాలి. చలో మేమైతే వచ్చేసినాం. అది ఒడ్డుకి 2-3 బడవలు ఉన్నాయి, బట్ మనుషులు ఎవరు లేరు. చూడాలి ఎక్కడ ఉన్నారో. ఇన్నిగానం చేపలు ఆరబెడుతారు. ఎందుకు ఆరబెడుతారో ఏందో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. సో నేను పోయి అడిగిన వాళ్ళేమో చేపల వ్యాపారం చేస్తున్నాం బాబు. మేము ఉండేది ఈడ కాదు, వైజాగ్ ఓన్లీ. ఆడ నుంచి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము పెద్ద నదులలో పోయి మేము చేపలు పట్టుకొచ్చి బయటకు వచ్చి చేపలు మంచిగా క్లీన్ చేసి ఆరబెట్టి మేము మార్కెట్లో సేలింగ్ చేస్తాం. ఇక వాళ్ళతో మాట్లాడి నది ఒడ్డుకు వచ్చేసినాం. ఇంకా ఫస్ట్ టైం మేము పడవేకపోతున్నాం. మా జర్నీ ఎలా ఉంటుందో చూడండి గాయస్ మీరే. చలో మేమైతే బోట్ ఎక్కేసినాం, స్టార్ట్ అవుతున్నాం గాయస్. ఇప్పుడు చూస్తే కళ్ళు తిరిగేటట్టు ఉంది గాయస్. ఎందుకంటే 5 స్తంభాల లోతు, చుట్టూ అడవి, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల మధ్యలోకి వెళ్ళి పోతున్నాం. చాలా భయంగా ఉంది గాయస్. ఒకవైపు భయం, ఇంకో వైపు సంతోషం. ఇదేంద్రా బాపు, ఇప్పుడేంద్ర ఎంతగానో గాలి వస్తుంది. మేమైతే నీళ్ళ మధ్యలో ఉన్నాం. బోర్డు అయితే చాలా కష్టంగా పోతుంది. ఈడ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మేము మాత్రం నదిలో ఉన్నాం గాయస్. మేము ఫైనల్లీగా మేమైతే మా విలేజ్ వచ్చేసినాం. మెల్లిగా దిగుతున్నాం అందరం కలిసి.